హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఆర్కే రోజా ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపించకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్గా పనిచేసింది. అయితే టూరిజం మినిస్టర్గా అయిపోయిన తర్వాత కూడా చాలా స్కామ్స్లలో కూడా తన పేరు వినిపించింది. అలాగే ఇటు కొన్ని అదేమంటారు ఆడదాం ఆంధ్రాకు సంబంధించి కూడా తన పేరు వినిపించేది. అయితే అభివృద్ధి పరంగా కొద్దిసేపు తన లైఫ్ని పక్కకు పెడితే పర్సనల్ లైఫ్లో కూడా మంచి యాక్టర్గా 90స్లో ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ని సంపాదించింది. ఆ తర్వాత తన ప్రతి సినిమా కూడా మంచి బంపర్ హిట్ కొట్టిందని అనుకోవచ్చు. అటు చిరంజీవితోని, బాలకృష్ణతోని, మమ్ముటితోని, అలాగే సినీ నటులు సీనియర్ ఎవరెవరైతే ఉన్నారో వాటి అందరితోని కూడా చేసింది. తెలుగులోనే కాకుండా ఆర్కే సెల్వం అని ఆయన డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీలో అటు కాలీవుడ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కూడా తన స్టార్డమ్ మంచిగానే సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే తమిళ్లో మంచి హిట్ని సంపాదించింది. అయితే దాని తర్వాత వీళ్ళిద్దరూ అటు సెల్వం అని అలాగే ఇద్దరు రోజా వాళ్ళ ఫస్ట్ మూవీలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారంట. దాని తర్వాత 2002లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే అయితే అప్పట్లో సమరం అని వచ్చిన ఆ సినిమాకి సంబంధించి సుమంత్ అందులో హీరోగా చేయడం జరిగింది. అయితే ఆ సినిమా ఫస్ట్ డేనే చాలా బ్యాడ్ టాక్ని సొంతం చేసుకుందంట. అటు జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాగే ఆ సినిమాకి పెట్టిన 90 కోట్ల బడ్జెట్ మొత్తం కూడా ఆర్కే రోజానే పెట్టిందంట. మరి తను పెట్టిన ఫుల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయేసరికంటే దాని తర్వాత అటు జబర్దస్త్కి అలాగే కొన్ని సినిమాలలో మదర్ క్యారెక్టర్గా అత్త క్యారెక్టర్గా పోషిస్తూ కెరియర్ని సాగిస్తూ ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి దాని తర్వాత మంచి ఫేమ్ని సంపాదించుకొని మంచి ఆస్తిపాస్తులు కూడా సంపాదించుకుందననే విషయం తెలిసిందే. కానీ ఒకప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రజెంట్ రోజాకి సంబంధించి భర్త వల్ల తను 90 కోట్లు కోల్పోయింది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.